హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం లంచ్ సిరీస్ డే 2 ప్రిపరేషన్ గురించి మాట్లాడుకుందాం అండి. ఫస్ట్ దానికోసం పాలక్ రైతా ప్రిపేర్ చేసుకుందాం. ఇది స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. నెక్స్ట్ జీలకర్ర ఆవాలు వేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి, పచ్చి బఠానీ, ఆనియన్స్ అది కొంచెం ఫ్రై అయ్యాక క్లీన్ చేసుకొని కడిగి పెట్టుకున్న పాలకూర వేసుకొని కలుపుకోండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం మగ్గాక తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోండి. నెక్స్ట్ పసుపు వేసుకోండి. తర్వాత సరిపడా కారం వేసుకోండి. తర్వాత ధనియాల పౌడర్ మసాలా అది వేసుకోండి. నెక్స్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇంకొక 5 minutes ఉంచితే స్టవ్ పైన వస్తే కర్రీ అయిపోయిందండి. కర్రీ పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకోండి. ఇప్పుడు దీనికోసం అని మనం మజ్జిగ ప్రిపేర్ చేసుకుంటున్నామండి, రైతా కోసం అనండి. సో ఆ చల్లారిన కూల్లో మజ్జిగ కలిపాను. నెక్స్ట్ దీనికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకున్నాను. ఈ కర్రీ అయిపోయింది, పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ప్యాన్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకోండి. ఆయిల్ వేసుకోండి, ఆవాలు జీలకర్ర వేసుకోండి. మొత్తం మష్రూమ్స్, క్యాప్సికమ్, ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని కలుపుకొని లైట్గా సాల్ట్ వేసుకొని కొంచెమే వేసానండి, ముక్కలు పట్టేంత వరకు సాల్ట్. మళ్ళీ ఎండింగ్లో వేస్తాను. సో 2 సార్లు వేసాను కదా, ఎక్కువ అనుకుంటారేమో, చెక్ చేసుకోండి. కొంచెం వేసాను. తర్వాత పసుపు వేసాను, సరిపడా కారం వేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ సాల్ట్ వేస్తాను, సరిపడా సాల్ట్ టేస్ట్ చూసుకొని వేసుకోండి. నెక్స్ట్ కొత్తిమీర, నెక్స్ట్ ధనియాల పౌడర్ ఈ 2 వేసుకోండి. ఒక 5 minutes స్టవ్ పైన ఉంచేసుకొని పక్కన పెట్టుకొని కర్రీ అయిపోయింది. నెక్స్ట్ మీల్ మేకర్ గ్రేవీ కర్రీ చేసుకున్నాను. దీనికోసం అని స్టవ్ పైన నేను ప్యాన్ పెట్టుకుని వాటర్ లేదు, ఆయిల్ లేదని డైరెక్ట్గా కడిగి పెట్టుకున్న ఆనియన్స్, టమాటోస్ వేసుకున్నాను. అందులోనే జింజర్, గార్లిక్ ముక్కలు, నెక్స్ట్ బాదం పప్పు, జీడిపప్పు, యాలకులు, దాచిన చెక్క, పచ్చిమిర్చి, జీలకర్ర అవన్నీ వేసాను, చూపించాను చూడండి నేను. నెక్స్ట్ ఇవన్నీ మిక్సీ పట్టుకోండి. ఫ్రై అయ్యాక పేస్ట్ లాగా చేసుకోండి. నెక్స్ట్ పక్కన పెట్టుకోండి. మళ్ళీ ఇంకో ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కర్రీ లీవ్స్, కరివేపాకు వేసుకోండి. తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకోండి. అది కొంచెం ఫ్రై అయ్యాక ఈ పేస్ట్ అందులో వేసుకోండి. ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది అందులో వేసుకొని అది కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఆ పేస్ట్ ఫ్రై అయ్యాక అప్పుడు కొంచెం సాల్ట్, నెక్స్ట్ కొంచెం వాటర్ కలుపుకోండి. మిక్సీ జార్ ఉంటుంది, అందులోనే కొంచెం వాటర్ పోసి ఆ పేస్ట్ వాటర్ పోసేయండి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం చిక్కగా అయ్యాక తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న మీల్ మేకర్ అండి, ముందుగానే స్క్వీజ్ చేసుకొని పెట్టుకోవాలండి, వాటర్ లేకుండా చూసుకోవాలి మీల్ మేకర్లో. అవి అందులో వేసుకొని బాగా కలుపుకోండి. అవి ఒక 10 minutes అలా ఉంచాక కర్రీ అయిపోతుందండి. నెక్స్ట్ కొరియాండర్ పౌడర్ వేసుకొని, కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టేసుకోండి. మన మీల్ రెడీ అయిందండి. ఎంజాయ్.